దొంగ. రాము చాలా మంచివాడు. వాళ్లది బీద కుటుంబం. అయితే ఓ వ్యక్తి జేబులో నుండి పరుసు దొంగలించాడు. వాళ్ళ అమ్మ ఏమైనా అంటుందేమోనన్న భయం ఏర్పడింది. బాబూ, ఈ పర్సు నీకెక్కడిదిరా? అమ్మా, రోడ్డుమీద ఎవరో పారేసుకుంటే తీసుకొచ్చాను. మా బాబే, ఎంత మంచి పని చేశావురా. వాడు చేసిన పనికి వాడిని మందలించకపోగా అక్కున చేర్చుకుంది. ఇక ఆనాటినుంచి వాడు ఒకటికి 2 అబద్ధాలు చెప్పడం ప్రారంభించాడు. ఒక వీధి రౌడీగా మారాడు. ఒకరోజు ఇక చిన్న చిన్న దొంగతనాలకి స్వస్తి చెప్పి చేస్తే ఒక పెద్ద దొంగతనం చెయ్యాలి. అప్పుడు వాడి ఆలోచన నేషనల్ బ్యాంక్ వైపు మళ్ళింది. అక్కడున్న సెక్యూరిటీ వాళ్ల కళ్ళు కప్పి ఆ బ్యాంకులోనికి ప్రవేశించాడు. లాకర్ ఉన్న రూములోకి వెళ్ళాడు. లాకర్ని తుపాకీతో పేల్చేశాడు. అది తెరుచుకుంది. అందులో ఉన్న డబ్బు, నగలు చూసి మొహం వెలిగిపోయింది. త్వరత్వరగా డబ్బుని ఒక మూటలో కట్టడం ప్రారంభించాడు. రాము తుపాకీ పేల్చిన శబ్దం విని సెక్యూరిటీ పోలీసులకి ఫోన్ చేశాడు. రాము డబ్బుతో బయటకు రాగానే వాడిని పోలీసులు వెంబడించారు. చాలా దూరం పరిగెత్తాడు. కాని చివరికి వారికి చిక్కిపోయాడు. రాము కటకటాల పాలయ్యాడు. ఇప్పుడు వాడికి తన తప్పు తెలిసొచ్చింది. సార్, నా వల్ల తప్పు జరిగింది. నన్ను క్షమించండి సార్. నువ్వు చేసిన తప్పుకి న్యాయస్థానం నీకు ఉరిశిక్ష విధించింది. సార్, నాకు ఉరివేసే ముందు మా అమ్మను చూడాలనిపిస్తోంది సార్. సరే, నీ కోరికని ఎలాగైనా తీరుస్తా. రాముని ఉరితీసే రోజు రానే వచ్చింది. రాము కోసం ఉరికంబం తయారుగా ఉంది. పోలీసులు తన తల్లిని పిలిపించారు. ఆ స్థితిలో వాడిని చూసి తల్లి తట్టుకోలేకపోయింది. బాబూ, నీకెంత కష్టం వచ్చిందిరా. అమ్మా, బాధపడకమ్మా. నాలాంటివాడు ఈ సమాజంలో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. కాని నా ఈ స్థితికి కారణం నువ్వే కదమ్మా. నేనా? ఏంట్రా నువ్వంటున్నది? అవును, నువ్వే. ఒకనాడు నేను పర్సు తీసుకొస్తే నేను చెప్పిన అబద్ధానికి నన్ను మందలించకుండా నీ అవసరాన్ని తీర్చుకున్నావు. పరోక్షంగా నేను దొంగనవ్వటానికి నీ ప్రోత్సాహమే కారణం. నువ్వు అప్పుడే నన్ను మందలించుంటే ఇప్పుడు నాకు ఈ స్థితి వచ్చేదే కాదు. కాదంటావా అమ్మా? అవును, నన్ను క్షమించరా. నన్ను క్షమించు నాయనా.